దానిలో ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయో మొత్తం కూడా ఈరోజు దేశం అంతా కూడా నివ్వెరపోతున్నది. ఈరోజు ఏదైతే కాక్రోచ్ పేరిట నీట్ పేరిట ఏదైతే అకృత్యాలు పాల్పడుతున్నారో మరి మీ అందరికీ కూడా తెలుసు, పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన సందర్భంలో మరి అదంతా కూడా చాలా వ్యూహాత్మకంగా రక్షణ సంబంధించినటువంటి అనేక మంది పార్లమెంట్ సభ్యులు ఉండేటువంటి ప్రాంగణం. కనీసం అక్కడ భద్రత ప్రమాణాలు పాటించకుండా మరి ముఖ్యంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నివాసానికి కేవలం 300 మీటర్ల దూరంలో మరి రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి బాధ్యతారహితంగా పార్లమెంట్ సెషన్ జరుగుతున్న సందర్భంలో చర్చ ఏమైనా మాట్లాడాల్సిన విషయాలు ఉంటే పార్లమెంట్ లో మాట్లాడాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఈ రోజు రోడ్ల మీద ఏదైతే మరి ఒక శాంతి భద్రత ముఖ్యంగా ప్రధానమంత్రి యొక్క భద్రతని ముప్పు వాటిల్లే విధంగా కార్యక్రమాలు చేయటం చాలా దుర్మార్గం. ఈ రోజు దేశంలో కొంతమంది నిజమైన విద్యార్థులు కాకుండా విద్యార్థుల ముసుగులు అసాంఘిక శక్తులు నిన్న మొన్న చూసాం ఏ విధంగా చెలరేగిపోయారో, భద్రతా దళాల మీద పోలీసుల మీద ఏ విధంగా దాడులు చేశారో చూస్తున్నాం. అక్కడ పత్రికల మీద ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా మీద మహిళలను చూడకుండా ఏ విధంగా దాడులు చేస్తున్నారో చూసాం. నిజంగా విద్యార్థులైతే నిజంగా ఆ విధమైన దాడులు చేస్తారా? ఈ దేశం పట్ల ప్రేమ కానీ, ఈ దేశం పట్ల గౌరవం కానీ, ప్రజాస్వామ్యం రాజ్యాంగం పట్ల ఏమాత్రమైన వాళ్ళు గౌరవం ఉంటే ఇటువంటి కార్యక్రమాలు చేయరు. కాబట్టి మేము ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరి నిన్న ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మరి రోడ్డు ఎక్కి ఏదైతే చేస్తున్నారో మరి చాలా దుర్మార్గం. ఈరోజు పార్లమెంట్ లో చర్చలు చేసే దమ్ము ధైర్యం లేక మీరు రోడ్లు ఎక్కి ఈరోజు అనైతికంగా మాట్లాడుతున్నారు. దేశ భద్రతకి ఈరోజు ముప్పు వాటిల్ల విధంగా చైనా తొత్తులు, బంగ్లాదేశ్ తొత్తులు, పాకిస్తాన్ తొత్తులతో ఈరోజు ఏ విధంగా మరి అక్కడ ఉన్నటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూ చూస్తున్నాం. అక్కడ శ్రీరాముని కించపరుస్తారు. నీటికి సంబంధించినటువంటి ఉద్యమం చేస్తే దాని గురించి మాట్లాడితే ఎవరు కూడా అభ్యంతరం లేదు. కానీ ఇది అసందర్భంగా మరి సంబంధం లేని విషయంలో శ్రీరాముని దూషించే ఒక సాంప్రదాయం చూసాం. అక్కడ భారత్ను దూషించే సాంప్రదాయం, యొక్క సైనికులు భద్రతా దళాలు దూషించే సాంప్రదాయం, మరి రాజ్యాంగాన్ని అవమానాలు చేస్తున్నారు. అంటే ఈ రోజు ఏ విధంగా మరి యొక్క భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి విదేశీ శక్తులతో కుమ్మక్కై ఏ విధంగా ఈ యొక్క మరి నరేంద్ర మోడీ గారిని ప్రజలలో ఎదుర్కొనే దమ్ము లేక, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక ఈ రోజు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో డొంకదారిన ఈ రోజు మొత్తం కూడా ఫారెన్ ఫండ్స్ ద్వారా ఈ రోజు ఇక్కడ అశాంతి నెలకొల్పి భారతదేశంలో విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు ఇలాంటి ప్రయత్నాలు సాగని సందర్భం హెచ్చరిస్తూ ఇప్పటికైనా మరి ఈరోజు మరి ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నారో మరి ఈరోజు గౌరవంగా మరి ప్రజాస్వామ్య బద్దంగా మరి విలువలకి రాజ్యాంగానికి కట్టుబడి వ్యక్తి ఈ రోజు రోడ్డు ఎక్కి ఏ విధంగా ప్రధానమంత్రి యొక్క భద్రతకి ముప్పు వాటిల్లే విధంగా చేశాడో వెంటనే మీరు క్షమాపణ చెప్పాలి. ప్రధానమంత్రికే కాదు ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 140 కోట్ల మంది రాహుల్ గాంధీ చెప్పాలి, నువ్వు నీ యొక్క అపరిపక్వత రాజకీయాల వల్ల ఈ దేశం అంతా కూడా ఆగమవుతున్నది. 140 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీ యొక్క నువ్వు ఏ మాత్రం కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఒక్క రోజు ఉండే అర్హత కూడా నీకు లేదని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇకనైనా నీ యొక్క అపరిపక్వత రాజకీయాలు మానుకొని దేశ భద్రత దృష్ట్యా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేస్తూ రాబో రోజులు ఇదే విధంగా మీ వైఖరి ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా మీకు ప్రజలు ఇవ్వరని సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.